పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సెయింట్ ఆన్స్ జ్ఞానవాణికి స్వాగతం, శుభ స్వాగతం. ప్రభుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాశిష్యులు. ఈనాడు మనం ధ్యానించబోయేటటువంటి ప్రార్థనా అంశం క్రీస్తు లోకానికి వెలుగు. ఈరోజు భారతదేశంలోని ప్రజలందరూ దివాళీ పండుగను, దీపముల పండుగను సంతోష అతిశయములతో జరుపుకుంటూ ఉన్నారు. ఈ పండుగ భారతీయ హైందవ సంస్కృతిలో ప్రగాఢంగా ఐక్యత చెంది భారతదేశంలోనూ విదేశాలలోనూ ఆచరింపబడుతుంది. అంతర్గతమైన ఈ వెలుగు భౌతిక శరీరానికి, మనస్సుకు అతీతమైనదిగా భాసిల్లుతుంది. ఈ ఆంతరిక వెలుగు 5 రోజులు కొనియాడబడుతూ ప్రముఖంగా దీపాలు వెలుగుల కవళికలను సంతరించుకొని ఉంటుంది. క్రైస్తవ పరిధిలో కూడా వెలుగుకు సంబంధించిన ఓ విశ్వాసం శాంతిని తీసుకువస్తుందని, చీకటిని చెదరగొడుతుందని, అనంత దివ్య సత్యాల తెలివిడిని కొనివస్తుందని ఇటువంటి భావనలు శాస్త్ర సమ్మేతంగా చెప్పబడుతున్నాయి. క్రైస్తవ విశ్వాసములో ఈ వెలుగు ఒక ముఖ్యమైన అంశం. ఈ వెలుగు వేరేదో కాదు. సిమియోను యేసు బాలుణ్ణి తన చేతుల్లోకి తీసుకొని అతనితో అన్యజనులకు వెలుగుగా ఉంటావు అని లూకా శుభవార్త 2వ అధ్యాయం 32వ వచనములో ప్రకటించబడినది. అదేవిధంగా యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1-4 వచనములలో ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను, ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. ఆయన యందు జీవముండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని గ్రహించలేదు. ప్రియ దైవ బిడ్డలారా, క్రీస్తులో జీవం ఉంది. క్రీస్తులోని ఆ జీవం మానవులకు వెలుగైంది. దేవుడు ఒక మనిషిని పంపెను, అతని పేరు యోహాను. తన మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగుకు సాక్ష్యమియ్యవచ్చెను. వెలుగు మనుష్యునిలో భాగం కాదు. వెలుగు అతని వ్యక్తిత్వంలో భాగం కాదు. వెలుగు అనేది ఎప్పటికీ ఆంతర్యంలో కనుగొనబడేది. చీకటిలోనికి ప్రకాశించే వెలుగు దేవుని వెలుగే. యేసుక్రీస్తు మనుషునికి వెలుగై ఉన్నారు, మనుషునిలో భాగమై ఉన్నారు. అదియే నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునకు వెలుతురును ఇచ్చినది. ప్రజలు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించారు. ఎందుచేతంటే వారు చేయు కార్యములన్నీ కూడా చెడు కార్యములే. క్రీస్తే నిజమైన వెలుగు. మన చీకటిలోకి వెలుగై ప్రకాశిస్తున్న వారు ఆయనే. లోకానికి నిజ వెలుగైన ఆ క్రీస్తే ఎంతో పరిపూర్ణమైనటువంటి దేవుడు. క్రీస్తును అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ఇచ్చెను. ఈ దైవపుత్రత్వము వారికి దేవుని వలన కలిగినది. ఎందుచేతంటే లోకములోని జనులను చీల్చి తన స్వకీయులుగా ఎన్నుకొని నరకపు చీకట్ల నుండి మనలను యేసుక్రీస్తు రక్తం చేత కడిగి మనలను శుద్ధులను చేసి ఉన్నారు. క్రీస్తు మానవుడై మన మధ్య నివసించాడు. మనము కృపాసత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. ఆయన మాత్రమే మన వెలుగు, మరెవ్వరూ కాదు. మనందరం కూడా అత్యంత జాగరూకులమై దేవునికి మాత్రమే చెందే గౌరవ మహిమలను వేరెవ్వరికి చెల్లించక జాగ్రత్త పడుదము. దివాళీ వివరిస్తున్న ఈ ఆంతరంగిక వెలుగు స్వార్థపూరితమైనటువంటి వెలుగైన క్రీస్తును విశ్వసించి ప్రేమించుదాం.
దేవుని కార్యములు చేయదలిచిన వారు వెలుగులోనే ప్రయత్నిస్తారు. చీకటి సాతాను క్రియలకు సాదృశ్యం. యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని సెలవిస్తున్నారు. దేవుని ప్రతి మాటను విని అంగీకరించి దాని చొప్పున చేయువాడే నిత్యజీవమునకు పాత్రుడు. యేసునందు విశ్వాసముంచువాడు తండ్రి అయిన దేవుని యందును విశ్వాసముంచుచున్నాడు. మనుషుల అపరాధములను బట్టి తీర్పు తీర్చక అందరినీ రక్షించుటకే వచ్చిన యేసును నమ్మి విశ్వసించుదాం. లోకానికి వెలుగైన యేసును అంగీకరించిన వారే సమస్తమును తమ కంటితో చూడగలరు, చూచి ఆనందించగలరు. ఏమాత్రము వెలుతురు లేకుండా ఎవరైనా ఏదైనా చేయగలరా? ప్రభువునందు జీవం ఉంది. ఆ జీవము మానవులకు వెలుగాయెను. పాపాంధకారములో నివసిస్తున్న మన జీవితాలలో జీవము నింపేందుకు తన మనుష్యావతారం ద్వారా ఈ లోకానికి గొప్ప వెలుగును తీసుకొని వచ్చారు యేసు ప్రభు. దేవుని వాక్కు మొదట వెలుగును సృష్టించింది. అదే వాక్కు ఈనాడు మనుష్యావతారం ధరించి ఈ సృష్టిని అంతటిని తన వెలుగుతో నూతనీకరిస్తుంది. తన జీవాన్ని వసకటం ద్వారా దేవుడు ఆదిలో సృష్టిని చేసినప్పుడు ఆ సృష్టి దేవుని శక్తిని, సృష్టి అందాన్ని మనకు చూపిస్తుంది. ఈ పరమ సత్యాలను నిత్యం ధ్యానిస్తున్న మనం అర్థవంతమైన క్రైస్తవ జీవితం జీవించుటకు మనకు వెలుగును దయచేయమని, మనం పొందిన వెలుగును అందరికీ పంచిచ్చుటకు కావలసిన అనుగ్రహాలు దయచేయమని ప్రత్యేక విధంగా ఈరోజు ప్రార్థన చేద్దాం. పరలోక తండ్రి, ప్రణాళికను నెరవేర్చుటకు క్రీస్తును ఆదర్శంగా తీసుకొని లోకమునకు వెలుగైనటువంటి ఆ ప్రభు యొక్క వెలుగును మనం పొందుకుంటూ చీకటిలో నడుస్తున్నటువంటి బిడ్డలకు వెలుగును పంచి ఇవ్వటానికి, ఆయన ప్రేమ మార్గాన్ని చూపించటానికి మనందరం కూడా సాయశక్తులా ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క ప్రేమలో వెలుగొందుదాం. ప్రార్థన. లోకమునకు వెలుగైనటువంటి యేసయ్య, నీవు పలికినట్లు నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. నా ఇందును నడిచినటువంటి బిడ్డలకు చీకటి ఉండదని చెప్పి పలుకుతున్నావు ప్రభు. ఈ నిత్య సత్యాలతో మా జీవితాలను వెలిగింపచేయండి. నీలో ఉన్నటువంటి మా జీవాన్ని ఇంకా చిగురింపచేసి జీవింపచేసి మేము ఎల్లప్పుడూ కూడా వెలుగు సంబంధమైనటువంటి కార్యాలు చేసేటట్లు కావలసిన శక్తిని మాకు దయచేయండి. ఈరోజు మేము ఈ యొక్క దీపావళి పండుగను జరుపుకొని ఉండగా లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ వెలుగుతో నింపమని, నీ యొక్క దివ్యమైన ఆశీస్సులు ప్రతి బిడ్డపై కుమ్మరించి నీ యొక్క ప్రత్యేక ప్రేమను వారికి అనుగ్రహించి అనునిత్యం నీ వెలుగుబాటులో నడిపించమని ఈ ప్రార్థనను యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము. ఆమెన్.